క్లియర్ టైటిల్స్ ఇవ్వడమే కాదు, ఆ క్లియర్ టైటిల్స్కు ప్రభుత్వం పూచీకత్తగా గ్యారంటీగా నిలబడుతుంది. మోస్ట్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్తో ఎవరు కూడా ట్యాంపర్ చేయలేని విధంగా క్యూఆర్ కోడ్ను సైతం ఈ పాస్బుక్స్తో పొందుపరుస్తూ, క్యూఆర్ కోడ్ను సైతం పాస్బుక్స్లో పొందుపరుస్తూ ఫిజికల్గా ఎవరైనా ట్యాంపర్ చేసే పరిస్థితి కూడా లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. టైటిల్ మారినా కానీ భాగాలు పరిష్కారంలో తల్లిదండ్రులతో పిల్లలు తండ్రుల మధ్య లేదా అన్నదమ్ముల మధ్య టైటిల్స్ మారినా కానీ, లేదా క్రయ విక్రయాల ద్వారా ఏదైనా టైటిల్స్ మారినా కానీ ఆటోమేటిక్ సబ్ డివిజన్స్, ఆటోమేటిక్ ప్రోటోకాల్ ప్రకారం మ్యూటేషన్ జరగడం, వాటికి సంబంధించిన రికార్డులన్నీ కూడా ఆ గ్రామంలోనే, ఆ గ్రామ సచివాలయంలోనే ఉంచి అవి కూడా అక్కడ అవైలబుల్గా ఉండడం, ఆ అప్డేట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడం, చివరికి గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా జరిగేట్టుగా కూడా చేయడం. ఇదొకటే కాదు, రియల్ టైం అలర్ట్స్. మీరు ఏదైనా భూమి మీరు అమ్మినా, మీ భూమి ఏదైనా మీరు కొనుగోలు చేసినా, మీ భూమికి సంబంధించిన ఎక్కడైనా లావాదేవీలు, ఎక్కడ ఏం జరిగినా, ట్రాన్సాక్షన్ జరిగినా మీకు రియల్ టైం అలర్ట్స్ వస్తాయి మీ ఫోన్కు. రియల్ టైం అలర్ట్స్తో మన గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేయడమే కాకుండా రియల్ టైం డేటాతో దాన్ని అప్డేట్ చేయడం. నేను అడుగుతా ఉన్నా, దీన్ని మహాయజ్ఞం అని అంటారు. లుక్ ఎట్ ద డెప్త్. చేయాలనుకున్నది ఏ స్థాయిలోకి వెళ్ళి చేశాము అన్నదానికి దిస్ ఇస్ ద డెప్త్. చంద్రబాబు నాయుడు గారు 8 పదులు వయసున్నా కూడా, 80 ఏళ్ళ వయసు, 8 పదులు వయసున్నా కూడా నువ్వు ఎప్పుడైనా ఇలాంటివి విన్నావా, చూసావా, చేసావా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు. అసలు ఏ స్థాయిలోకి వెళ్ళి మేము రివ్యూలు తీసుకునే వాళ్ళము అని అంటే, ఏ స్థాయిలోకి వెళ్ళి ఎంత కమిట్మెంట్ చూపే వాళ్ళము అని అంటే, అసలు ఆ క్లిప్పింగ్ కూడా ఒకసారి, రివ్యూ క్లిప్పింగ్ కూడా ఒకసారి వేయండి అమ్మా, ఒకసారి ఇంట్రెస్టింగ్ క్లిప్పింగ్ ఒకసారి చూడండి కూడా. మొదటి నుంచి మొదలుపెట్టు. జరుగుతుందనంటే వీళ్ళకి డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర కీ ఇచ్చేస్తాం. ఆ కీ ఇచ్చేసి వీళ్ళు పట్టించుకో, ఈ కీ ఉంది కదా అని చెప్పి స్లో విల్ స్టార్ట్. మనము టైటిలింగ్ యాక్ట్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీ అని పెట్టాం సార్, విచ్ ఇస్ ట్యాంపర్ ప్రూఫ్. ఆ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒకసారి చదువుకోండి. కొంచెం ట్యాంపర్ ఎవరైనా చేయాలని అనుకుంటే కూడా, చెయ్యాలని దురుద్దేశంతో ఆలోచన చేసినా కూడా చెయ్యలేని విధంగా నీ సిస్టమ్ ను డెవలప్ చేయాలి. అప్పుడే దీనికి మోర్ మీనింగ్ వస్తుంది. ప్రజలకు బేసిక్లీ ఒక కాన్ఫిడెన్స్ అనేది ఏంటంటే ఇది ట్యాంపర్ చేయలేము అన్న ఇంప్రెషన్ ఇవ్వగలిగితే, అది నెంబర్ 1. నెంబర్ 2, వాట్ ఎవర్ టెక్నాలజీ ద్వారా నువ్వు ఏదైతే నువ్వు పెట్టగలిగిందో దట్ షుడ్ ఓన్లీ బీ స్టాండ్ బై. యూ వుడ్ హ్యావ్ టు బీ మేక్ షూర్ దట్ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఆర్ ఆల్సో గివెన్. అండ్ ఫిజికల్ డాక్యుమెంట్స్ ను గన ఎవరైనా చూపిస్తే, ఫిజికల్ డాక్యుమెంట్స్ షుడ్ ఓవర్ రూల్ ద టెక్నాలజీ. అది కూడా జాగ్రత్తగా చూసుకో. ఎందుకనంటే ఈ టెక్నాలజీలో ఏం చేస్తున్నాడో, ఎవడు చేస్తున్నాడో